సార్ ఒక మాట, ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ అని చెప్పండి. అంటే బేసిక్ క్వాలిటీస్ వచ్చేసేసి సరే నేను అడుగుతా, కమిట్మెంట్ ఉండాలా? తప్పకుండా కమిట్మెంట్ ఉండాలి, ఇంటిగ్రిటీ Respect ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, Empathy ఉండాలా? Public ఎంపతి ఉండాలి, సింపతి ఉండాలి, ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలి. తప్పకుండా తను నాయకుడిగా ఎదగడం కాదండి, తన పక్కనున్న వాళ్ళని కూడా నాయకులకు తయారు చేయాలి. బట్ బయట ఒక చిన్న ఇష్యూ బయట వస్తుంది ఏంటంటే, వెలిగిరికి జనసేనలో ఉన్న నాయకులు సడన్గా ఫోన్లు ఎత్తరు, వాళ్ళకి నచ్చినప్పుడే అవసరం ఉంటే మాట్లాడతారు, లేకపోతే అసలు మాట్లాడరు, ఫోన్లు ఎత్తరు, రెస్పాన్స్ ఉండదు, పట్టించుకోరు, కమిట్మెంట్ ఇస్తే దాని మీద నిలబడరు. చిన్న అక్కడిక్కడ ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు, నేను కాదన్న దానికి. ఎవరైనా సరే వ్యక్తి రాజకీయ నాయకుడు కావాలి లేదా ప్రజాసేవకుడు కావాలనుకున్నప్పుడు నువ్వు ఎంత జవాబుదారితనంగా ఉన్నావు, నీకు నువ్వెంత జవాబుదారితనంగా ఉంటావో ప్రజలకు కూడా అంతే జవాబుదారితనంతో నువ్వు ఉండాలి. బీఆర్ఎస్ లో మీకేం అట్రాక్షన్ పాయింట్ అనిపించలేదా? నో కనిపించలేదు. మరి అప్పుడు టికెట్ ఇచ్చింటే పోటీ చేసేదిగా బీఆర్ఎస్ నుంచి. ఆ టైంలో డెఫినెట్ గా పోటీ చేసి అంటే అప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపించట్లేదు. ఇప్పుడు అనిపించింది, ఎందుకంటే నేను చెప్పాను 2 సంవత్సరాలు. సార్ అప్పుడు అనిపించిందా? డెఫినెట్ గా అనిపించింది కదా. ఇప్పుడు ఎందుకు మారిపోయింది సార్? మీకు టికెట్ ఇవ్వలేదనా? కొన్ని విషయాలు మనం మాట్లాడుకోకూడదు. ఎందుకు చెప్పండి, చెప్పండి. ఆ టైంలో ఉన్నప్పుడు కూడా వేరే ఆఫర్స్ వచ్చినా కానీ నేను తీసుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నవనిర్మాణ సభ పెడతా అన్నారు. పర్మిషన్ రాకుండా చేసే దాని వెనుక కుట్రుందంటారా, లేకపోతే భయపడ్డారంటారా? దీని వెనుక కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు. ఇక్కడ మనం ఎవరిని ఇచ్చేయడానికి ఆ వ్యక్తుల్ని మనం ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. అరే ఒక సభ పెడతా అంటేనే అది ఆపితే సాధించుకోలేని పార్టీ రేపటి నాడు ఏమొస్తుంది? వాళ్ళ దమ్మైంది ఇక్కడనే ఫస్ట్ ఈవెంట్ అనేది కనపడింది కదా అంటున్నారు. బలవంతంగా సభ పెట్టుకోవడం గొప్ప విషయం కాదండి. బలవంతంగా మీ హక్కు కదా. డిపార్ట్మెంట్ ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉంటుందండి? అండ్ అది కూడా ఒక ప్రత్యేకమైన దినం, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న రోజు. పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ జరిగింది. చాలా మంది మీడియా వాళ్ళు కానీ ప్రజలు కానీ అక్కడ సపోర్ట్ ఫంక్షన్ లేరు, సరైన అరేంజ్మెంట్స్ కూడా లేవు. మధ్యాహ్నం కూడా పిలిపించి ఎండలో నించోబెట్టేశారు, గంటలు ఎండలో మగ్గుతున్నా సరే పట్టించుకోలేదు. ఇది కొత్తింటో గృహప్రవేశం లాంటిది. నిజంగా వాళ్ళందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున మమ్మల్ని హృదయపూర్వకంగా ఎవరికైనా అసౌకర్యం కలిగితే మమ్మల్ని క్షమించమని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా, మీరు అప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు ఆయన జర్నీ? ఆయన ప్రయాణాన్ని మొత్తం నేను అబ్జర్వ్ చేశారు కదా. ఆయన గెలుపులో ఒక సామాజిక వర్గం ఓట్ బ్యాంకు బాగా యాక్టివ్గా పనిచేసిందంటే లేదా? డెఫినెట్గా లేదు. ఎందుకనంటే ఈ కులం కానీ మతం కానీ మనం అందరం మనుషులకు పుట్టిన. ఈ మాట ఎందుకంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలోకి వస్తానన్నప్పుడు చాలా మంది చేసిన విమర్శ ఏంటంటే, ఆంధ్ర పౌరులు అన్న పార్టీ, ప్రత్యేక కాపుకులను అడ్డు పెట్టుకుని గెలిచిన పార్టీ, నువ్వేంది ఇక్కడికి వచ్చి చేసేదని అంటున్నారు. కాబట్టి మీ ద్వారా ఆన్సర్ వెళ్ళాలనేది ఈ క్వశ్చన్. జనసేన పార్టీ పుట్టింది తెలంగాణలో, హైదరాబాద్లో. జనసేన తెలంగాణ పురిటి గడ్డ. మరి మధ్యలో వెళ్ళిపోయి మళ్ళీ రావడానికి ఇప్పుడు రీఎంట్రీ అప్పటి నుంచి ఉండాల్సిందే కదా. ఓపెనింగ్ మనం మాట్లాడుకుంటే ఈరోజు తెలంగాణ ఎవరు తెచ్చారో మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర బాపు అని ఓపెనింగ్ నేను చెప్పాను. మీరు 2 years నుంచి చేస్తున్నారు, ట్రస్ట్ పెట్టారు కదా. అప్పుడు మీకున్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే ఈ కూడా సర్వీసెస్ ఇవ్వగలిగిన ఆ ఫైనాన్షియల్ కంఫర్ట్ జోన్ మీకు లైఫ్లో ఎప్పుడు వచ్చిందా? మొదటి నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ముందు నుంచి ఎందుకు చేయలేదు? నేను ప్రతి దానికి ఒక టైం వస్తుంది కదా. మీ రాజకీయ ఎంట్రీ టైమా? ఓకే, రాజకీయ అరంగేట్రం అనుకుంటున్నా, మేము దానికి అభ్యంతరం లేదు. అవకాశం ఇస్తే నేను కొత్తగూడానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి మీరు చూసుకోండి. మొత్తం జనసేన జాయినింగ్ కమిటీలో కూడా ఒక మెంబర్గా మీకు కూడా పొజిషన్ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఇంత పెద్ద బాధ్యతని ఇవ్వటం ఇది ఒక గౌరవంగా భావిస్తున్నాను. గౌరవంగా కంటే కూడా గడల శ్రీనివాసరావు గారు అంటే తెలంగాణ హెల్త్ డైరెక్టర్గా మీ గురించి తెలిసిన వాళ్ళందరికీ ఒక ఒపీనియన్. సో మీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఒకసారి చెప్పాలి సార్. ఈరోజు ఏదైతే నేను రాజకీయ జీవితంలోకి ప్రజాసేవ చేయడానికి వచ్చామో, ఇది నేను కొత్తగా చేస్తున్న సేవ కాదు. ఆల్రెడీ మా నాన్నగారు డాక్టర్ గళ్ళ సూర్యనారాయణ గారు, వారు కూడా ఆయుర్వేదిక్ వైద్యులు. అంటే నేను మాట్లాడేది సుమారు ఒక 50 సంవత్సరాల క్రితం సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాను. మీరు స్పెసిఫిక్గా ఈ కమ్యూనిటీ హెల్త్ని చూస్ చేసుకోవడం గల రీజన్? నేను ప్రత్యేకంగా ఏంటంటే ఈ కమ్యూనిటీ మెడిసిన్, ఇప్పుడు దీన్ని పబ్లిక్ హెల్త్ అని చెప్పి కూడా అంటారనమాట. సో ఎస్పెషల్లీ వాటిని చూసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు కోవిడ్ టైంలో మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారనేది బయట విన్నాను. ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ అనేది ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, జర్నలిస్ట్కి
కంపల్సరీగా వాళ్ళకి వెళ్ళాలి వ్యాక్సిన్ అనేది మీరు తీసుకునే ఇనిషియేటివ్ అని అంటారు. ఆ రీజన్ అంటే మీరు అట్లాంటి ఇనిషియేటివ్ తీసుకోవడం వెనుక కారణం ఏంటి? మీరు ఫస్ట్ వేవ్ టైంలో కానీ సెకండ్ వేవ్ టైంలో కానీ చూస్తే ఏంటంటే ఫస్ట్ వేవ్ టైంలో వచ్చేసి మొత్తం వ్యవస్థలో అప్పుడున్న మహమ్మారికి అప్పుడున్న పేషెంట్ లోడ్కి మనం ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పనిచేస్తేనే మనకి సరిపోదు. అండ్ ఆ డెసిషన్ తీసుకోవడమే కాకుండా అంటే ఆ టైంలో వ్యాక్సిన్ తీసుకోవాలి వేసుకోవాలంటే భయపడే చాలా మంది ఉంటారు, అదే న్యూ ఇది కాబట్టి. అలాంటి టైంలో నేనున్నాను, నేను చెప్తున్నా, మీరు ధైర్యం చేయించుకోండి అని మీరు అందరికీ భరోసా ఇచ్చి చాలా మంది లైఫ్స్ కాపాడటం వెనకాల మీ హస్తం ఉంది. మీరు మాట్లాడుతుంటే నాకు నిజంగా భావోద్వేగానికి గురవుతుంది నిజంగా. అంటే ఇప్పటికి కూడా చాలా మంది కళ్ళ ముందు మెదులుతూ ఉంటారు నిజంగా ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళంతా. సరే ఒకటి అడుగుతాను, ఓపెన్గా చెప్పండి. కోవిడ్ టైంలో మీరు ఎంతైతే ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు సపోర్ట్ చేస్తా, ప్రజల కోసం నిలబడతా, ఇదంతా ఆర్గనైజ్ చేసుకుంటూ చేస్తున్నారో అదే టైంలో డాక్టర్స్ ప్రజల సైడ్ నుంచి చాలా రకాల ఇబ్బందులు పడ్డారు అనేది నేను చూసిన ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాంటి టైంలో వీళ్ళకి ఎక్కడ వైరస్ ఈ డాక్టర్ వాళ్ళు వస్తుందని వాళ్ళ ఇల్లు కూడా ఖాళీ చేయమన్న స్టేజ్లో వచ్చాయి అనేది నేను విన్న ఒక ఇది ప్రాక్టికల్గా నేను చూసిన ఎగ్జాంపుల్ కూడా. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. ఎస్పెషల్లీ ఎందుకంటే ఉస్మానియా గాంధీ హాస్పిటల్ అనేది ఒక నోడల్ హాస్పిటల్, మీకు తెలుసు, కొన్ని వేలాది మంది ప్రాణాలను కాపాడిన హాస్పిటల్. అవును. మీరు చెప్పినట్లు గవర్నమెంట్ డాక్టర్సే కాకుండా ప్రైవేట్ డాక్టర్స్ కూడా, కమ్యూనిటీలో ఒక డాక్టర్ ఉందంటే కోవిడ్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తుంటే వాళ్ళని బయటికి పోనిచ్చేవాళ్ళు కాదు, లేదా లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళని కాపాడుతుందే డాక్టర్, సొసైటీని కాపాడుతుందే అప్పుడు డాక్టర్. బట్ అదే డాక్టర్ని వీళ్ళు ఇలా చేసినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా అనిపిస్తూ ఉండింది? అంటే బాధ అనిపిస్తుంది. అంటే మనం సేమ్ దేశ సైనికులు ఎవరైతే ఉన్నారో అదే బయటకు వచ్చిన తర్వాత, సివిల్ దాంట్లో వచ్చిన తర్వాత మనం ఆ వ్యక్తిని ఆ విధంగా చూస్తాం, ఆ గౌరవం మనం ఇవ్వం అట్లా. సో ఇది కూడా దీన్ని ఆ విధంగానే చూస్తాం. చాలా బాధ అనిపించేది అనమాట. ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్, ఈ మెడికల్ ఇండస్ట్రీలో ఉన్న ఒక పాయింట్ నేను చెప్తున్నా. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, ఒక ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళారు, అతను బాగా బయటకు వచ్చాడు, అప్పుడు దేవుడికి మొక్కున్నాను, దేవుడు మాకు బాగా చేశారు అని అంటారు. అదే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం మీద వచ్చి ప్రాణాలు వదిలేస్తే డాక్టరే విలన్ అవుతాడు. సమాజంలో చాలా బాగా ఇది ఓపెన్ ఫ్యాక్టర్ కాదు. ఎగ్జాక్ట్లీ. మంచి జరిగితే దేవుడు, చెడు జరిగితే డాక్టర్ అంటున్నారు. ఇది రెండు వైపుల నుంచి తప్పు ఉందన్న ఒక డాక్టర్ రెండు వైపుల నుంచి తప్పు. డాక్టర్లని నిజంగా దేవుళ్ళగా చూసేవాడు. నేను పర్టికులర్గా వైద్యులని అన్న కానీ కొంతమంది వైద్యులు హాస్పిటల్ అంటే హాస్పిటల్ లాగా ఉండాలి. ఇప్పుడు 5 స్టార్ హోటల్స్ లాగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అంతంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఎందుకు? ఒక్కొక్క రోజు రూమ్ రెంటే 15,000-20,000 అంటున్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు దీన్ని కంట్రోల్ చేయకూడదు? ఇప్పుడు మనకంటే వెనకబడిన కంట్రీస్ అన్నాం ఒక టైంలో, చైనా కానీ వీళ్ళందరూ కానీ. ఇక్కడ మన దగ్గర ఎందుకు సార్ అది చేయలేకపోతుంది? మన దేశంలో అనుకోండి, లేకపోతే మన రాష్ట్రంలో అనుకోండి, ప్రభుత్వం వైద్య రంగం మీద చేయాల్సినంత చేస్తుంది. కానీ కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే భయపడుతున్నాడు. గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు. ఇది మనం పూర్తిగా వ్యవస్థల వైఫల్యంగా చూడవచ్చు. అంటే ప్రభుత్వం ఇప్పటికున్న అవసరాలకు అనుగుణంగా డెఫినెట్గా ఆ వ్యవస్థలో లేవు డెఫినెట్గా లేవు. సో అలాంటిప్పుడు ఇన్ని 100 కోట్లు పెట్టి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం ఎందుకు? చాలాసార్లు నేను ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చూసాను సార్. NABH అక్రిడేషన్ అని ఒకటి ఉంటుంది, మీకు ఐడియా ఉంది కదా? జస్ట్ అక్రిడేషన్కి ముందే ఒక 1 మంత్ ముందు నుంచి వెంటనే మార్చేస్తారు. టోటల్ అంతా మార్చిపడేసేసి అప్పటి వరకు క్లీన్ నీట్గా పెట్టుకొని ఆ నామ్స్ ప్రకారం సెటప్ చేసుకొని NABH తీసేసుకుంటారు. ఆ వన్స్ అది అక్రిడేషన్ అయిపోగానే మళ్ళీ ఆ వెంటర్ వెళ్ళిపోతాడు, లోకల్ వెంటర్ వస్తాడు. ఇది జరుగుతుంది సార్. ఇట్లాంటి మీ దృష్టికి వచ్చాయి ఎప్పుడన్నా? చాలా ఉంచండి. చాలా హాస్పిటల్ మేము కోవిడ్ టైంలో కూడా చాలా హాస్పిటల్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా ఈ వ్యవస్థ కోల్పోయింది ఈరోజు. దీన్ని కూడా ఒక లాభాపేక్షతో ఒక ఇండస్ట్రీ లాగా, ఒక పరిశ్రమ లాగా నడిపిస్తున్నారు. సరే, ఈ టాపిక్ కంక్లూడ్ చేద్దాం. ఈ టాపిక్ కంక్లూడ్ చేసిన ఫైనల్గా మీ దృష్టిలో ఈ సిస్టమ్ అంతా మారాలి అంటే ఏ మార్పు జరిగితే ఇది ఒక ఇనిషియేటివ్ వస్తుంది? ఏ దేశమైనా సరే, ఇంతకుముందు చెప్పినట్టు ఏ రాష్ట్రమైనా సరే, విద్య, ఆరోగ్యం, అప్పటి వరకు సమాజం బాగుపడదండి. మీరు కానీ లేకపోతే DME రమేష్ రెడ్డి గారు అంత తక్కువ టైంలో అలాంటి పొజిషన్లకి రీచ్ అవ్వడానికి గల రీజన్ ఈరోజు మా ఒక్క డిపార్ట్మెంట్లో కాదు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా అప్పుడు ప్రభుత్వం చేసింది ఏంటంటే, సార్ మీరిద్దరు చేసిన సేవలు డెఫినెట్గా అవి అప్రిషియేటెడ్, అవి వాటిని ఎవరు మర్చిపోలేరు, వాటిని కాదను.
కానీ మీకు ఎప్పుడు లేని ఛాన్స్ చాలా మందిలో అరుదుగా మీకు వచ్చిన ఛాన్స్. డెఫినెట్గా. ఎందుకంటే మీ ఇంతకుముందు కూడా నేను నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేయడం జరిగింది. జనసేనలోకి చేరికగా వాళ్ళ పొలిటికల్ కెరీర్ని తీసుకెళ్లాలనుకునే వాళ్ళకి డబ్బుతో అవసరం ఉందంటారా లేదంటారా? జనసేన పార్టీ వరకు డబ్బుతో అవసరం లేదు, లేదా పూర్తిగా లేదు. బ్యానర్లు పెట్టాల్సిన అవసరం ఎందుకంటే ఈరోజు అవసరం లేదు. అంటే రాజకీయాలు అంటే డబ్బు లేకపోతే నువ్వు రాజకీయాలు చేయలేవు అని చెప్పి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం.